బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. చాలా చాలా థ్యాంక్స్ రా. మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. చక్కగా చాలా సంతోషంగా ఉంది. ఏదో సింపుల్గా అలా లాక్కొస్తున్నాను. నా రీతిలో నాకు వచ్చినట్టుగా చూసి కాపీ కొట్టకుండా నాకు వచ్చినట్టుగా నేను చేస్తాను కాబట్టి చక్కటి కామెంట్లు వస్తున్నాయి. బాగున్నదమ్మా, బాగా చేస్తున్నాం అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే అమ్మ మైసూర్ పాకు ముద్ర పాకంతో మైసూర్ పాకం చేద్దామని గుల్లగా వస్తుంది చూడండి. ఆ టైప్లో రెండు చూపిస్తాను మీకు. అమ్మా అరకిలో శనగపిండి పొద్దున్న ఎండబెట్టుకుని ఆడించుకున్నాను. అమ్మ పిండి జంతికలకి అని చెప్పి ఆడిచ్చాను. 1 కేజీ శనగపిండి, 1 కేజీ పంచదార, కొంచెం స్వీట్ సాలదని చెప్పి ఇదిగో ఒక కప్పుడు పోసుకుంటున్నాను నేను. ఓకేనమ్మా, సరికి లెక్క. ఇదిగో 1/4 కిలో నెయ్యి పోసాను, 3/4 కేజీ నూనె పోసాను. కేజీ కొద్దిగా నెయ్యి పోతే ఫ్లేవర్ బాగుంటుందండి. ఓకేనమ్మా, ఇదిగో కేజీ. దీన్ని ఇలా పెట్టుకుందాం. శనగపిండి మనం అందంగా వేపుకుందాం. మూకుడు లోతుగా ఉన్నది పట్టుకోండి అమ్మ, పంచదార పాకాన పొంగకుండా. యాలకి పౌడర్ అంతే సింపుల్గా. కాకపోతే మనం చేసుకునే విధానం ఏంటంటే చెప్తున్నాను, కంగారు పడకుండా సిమ్లో పెట్టుకుని దలసర మూకుట్లో వేయించుకోండి. ఓకేనమ్మా, ఇదిగో చక్కగా జల్లించుకున్నాను. మీరు కొట్టుకాడ తెచ్చుకున్నా జల్లించుకోండి, ఆడించుకున్నా పర్లేదు. ఆడించుకోవడమే నయం అంటాను నేనైతే. అది ఓకేనమ్మా. నేను చూశాను కొన్నాటిలో మైదా పిండి కట్టేస్తున్నారు. శనగపిండిలాగే చేసుకోవాలమ్మా, అలాగైతేనే బాగుంటుంది. పుట్నాల పప్పుతో కూడా మైసూర్ పాకు పోస్తున్నారు, అది కూడా చూపిస్తాను. బాగుంటుంది. అది కర్ణాటక సైడ్ చేసుకుంటారు దాన్ని. అది మాడకుండా తిప్పుకుంటా చిన్న మంట పెట్టుకుని. ఓకేనమ్మా, ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాం. ఇది కరెక్ట్గా వేగింది. ఇది కొద్దిగా నూనె కూడా పెట్టుకున్నాను. అది నూనెకి ఆగుతుంది, సిమ్లో పెట్టుకున్నాను. ఇదిగో మూకుడి, లోతుగా ఉన్న మూకుడు పెట్టుకోండి. ఇది చాలా దళసరి. మీకు ఇలాగే వంటగదిలో అవకాశం లేకపోతే మీకు సింగల్ పొయ్యి ఉంటే బయట పెట్టుకుని కూడా చేసుకోవచ్చమ్మా. ఇంత ఇబ్బంది పడితే ఇంట్లో చేసుకోక్కర్లేదు. ఓకేనమ్మా, ఇదిగో 1/2 కిలో మీద 100 గ్రాములు పోసుకున్నాను అమ్మా. ఇదిగో వాటర్ అంతే. నీళ్లు తక్కువ పోసుకుంటే కొద్ది తొందరగా వస్తుంది పాకం. కొన్ని నీళ్లు ఎక్కువ పోసుకుంటే కొద్ది లేట్గా వస్తుంది. అంతే, పాకం మట్టుకు పక్కా. మైసూర్ పాకాన్ని కొద్దిగా తీగపాకం, ఇది కొంచెం, ఇది 2 వంతులు, అదో కొంచెం. తొందరగానే వచ్చేస్తుంది. 1/2 కిలో ఒకడికే చూపిస్తున్నాను. ముందు ఏదైనా చిన్నగానే చూసుకోవాలి. మనకు ఒకే అయిందనుకో అమ్మ, అప్పుడు మనం పెద్ద మొత్తాన్ని పెట్టుకోవచ్చు. పెద్ద మొత్తం అనేది వంటగదిలో మట్టి కుదరదు. ఇప్పుడు అందరికీ ప్రతి ఇంట్లోనూ ఉంటున్నాయి సింగల్ పొయ్యిలు, చక్కగా తెచ్చుకుంటున్నారు. లేని వాళ్ళు కూడా ఈ పండగ టైంలో కొనేసుకుంటున్నారు. ఎంతో కాదు 1200 1300 సింగల్ పొయ్య. బండ బయట పెట్టుకుని చక్కగా ఇంకొకరు సాయం వేసుకుని చేసుకుంటున్నారు. ఓకేనమ్మా, ఇదిగో యాలకి పౌడర్ వేసుకుందామే. మీకు కావాలితే కొంచెం పుట్టు కలర్ వేసుకోండి అమ్మా, ఎల్లో కలర్లో బాగా ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకుంటారు కదా స్వీట్లు. ఈ మధ్య ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు బయటకన్నా. ఎందుకంటే యూట్యూబ్ని చూసి నేర్చుకుని కొంత చేసుకుంటున్నారు. తప్పులేదు, మనం చేసుకున్నది మన తృప్తి అమ్మా. అది కొంచెం పుట్టుకలు రాస్తే లుక్ కనపడదు అన్నమాట. మీకు పాకం కూడా చూపిస్తా. ఓకేనమ్మా, ఇదిగో మీకు ఒకవేళ చేతితో ఇలాగ అనుకుంటూ రాకపోతే ఇదిగో అలా పోసుకుంటే అది వచ్చేసింది అమ్మ. ఇదిగో ఓకేనమ్మా, అలామాట. ఇలాగనే అవకాశం లేకపోతే ఇలా చూసుకోండి, ఇదిగో వచ్చేసింది అంతే. వాటర్లో పోసుకుంటే తెలిసిపోద్ది.
అమ్మా ఇదిగో ఇదిగో ఒక్కళ్ళ సాయం రాకపోతే పని అవ్వదు, ఒకళ్ళతోనే అవదమ్మా. ఇవి అక్క తిప్పుతుంది, కెమెరా తీస్తా, నేను పోస్తున్నాను. ఒకసారి కట్టేసుకుందాం, ఎందుకంటే ఉండలు రాకుండా తిప్పుకుని మళ్ళీ వెలిగించుకుందాం, కంగారు ఏమీ లేదు. మీరైనా నేనైనా అది ఓకేనా. అమ్మ పిండి ఇదిగో చక్కగా ఉండలు లేకుండా అక్క కలిపేసింది. నాకు చెయ్యి నొప్పి పట్టిందిరా, దాని మీద కొంచెం అక్క హెల్ప్ చేయవలసి వస్తుంది అమ్మా. ఇదిగో చక్కగా ఇప్పుడు ఇది మరుగుతానే ఉండాలి, నూనె మట్టి కట్టకండి ఓకేనా. ఇదిగో చూసారా, అదిగో ఆ నూనె మరుగుతానే ఉండాలి, అయిలోనే పెట్టుకోండి. నూనె నెయ్యి కలిపి అది ఎంత మరిగితే అంత గుల్ల వస్తుంది మనకి. గుల్ల మైసూరు పాకానికి నూనె మరుగుతూనే ఉండాలి, మాడోసన వస్తుంది అనుకోకండి. అమ్మ మరుగుతుందా నూనె, అలా నూనె చూసుకోండి, పొగలు వస్తుంది అనుకోకండి, అంతగా బయట పెట్టుకోండి అమ్మ అంటున్నాను ఓకేనమ్మా. ఇదిగో అలా రావాలి, బెలూన్స్ రావాలి, బెలూన్స్. ఇదిగో చూసారా, అదిగో అదిగో అంతే. అదిగో లోతుగిని పెట్టుకోండి అమ్మ, ఆయిల్ పొంగుకోండి. బేసిని అయినా సరే, ప్లేట్ అయినా సరే, మీరు ఏది పెట్టుకున్నా లోతుకి పెట్టుకోండి. అదిగోరా చూసారా, అది అన్నమాట. అది చూసారా, తేలిపోద్ది. ఇప్పుడు మన కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ గుళ్ళ మైసూరుపాకం అన్నది తలసరు వస్తుంది ముక్క. మనకి ఇది తీర్థాల్లో అమ్ముతారు, స్వీట్ కొట్లు ఇంత లోవ అమ్మరు, తీర్థాల్లో ఎక్కువ అమ్ముతారు. ఇది ఐడియా ఉందమ్మ కర్రీగా నీకు, బ్రౌన్ షేడ్ వస్తుంది అన్నమాట. నూనె కాగుతానే ఉండాలి. అదిగో కమ్మటి వాసన వచ్చేస్తుంది, ఇంక రెడీ అయ్యే టైం వచ్చేసింది. ఆయిల్ కట్టేసుకుని నేను ఎక్కువే పోసుకున్నానమ్మా, ఒకవేళ గొమ్మని సరిపోదు సాలదని చెప్పి. సరే అయినా కూడా ఇదిగో వచ్చేస్తుంది చూసారు రంగు, అడిగిన అదిగో పుల్ల మైసూరు పాకానికి ఇలాగ వచ్చేది, ఈ రంగు వచ్చేయాలి. అది లోన మీకు తగులుద్దు కూడా. పైన పోసుకున్నాక మనం పంచదార జిమ్ముకోవాలి, పైన బాగుంటుంది. అప్పుడు దగ్గరికి వచ్చేసిందిరా, పోసేసుకుందామమ్మా. అదిగోరా, ఇది దలసరగా వస్తుంది. ఈ ఆయిల్ ఉన్నా మిగిలిన దానికి వచ్చేసుకోవచ్చు, కంగారు పడకండి ఓకేనా. ఇదిగో ఈ బ్రౌన్ ఎలాగో వస్తుంది అనుకుంటాం మనం. ఇదిగో అంతే. ఇప్పుడు చూడండి ఓకేనమ్మా. ఇదిగో ఇలా పంచదార చింపుకోండి, చాలా బాగుంటుంది, లుక్ బాగుంటుంది ఇలాగా. ఇది చూసే ఉంటారు అంతే, ఎంతో కాదు, జస్ట్ అలాగా. ఇది ప్యాన్గాల్లో పెట్టకండి అమ్మా, మామూలుగా పెట్టేయండి. ఒక అరగంట తర్వాత మనం చక్కగా ముక్కల కింద కోసుకుందాం అమ్మా ఓకేనమ్మా.
అందులో తిరిగేసాం, పావు గంటలో మీసిపోయింది. ఇప్పుడు ఇదంతా మనం పోసుకున్నదన్నీ మీకు కరెక్ట్గా చెప్పానమ్మా. అరకిలో శనగపిండి, అరకిలో పంచదార, మనకు కావాలితో కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలి తీపి గురించి పంచదార, 3/4 కేజీ, పావు కిలో నెయ్యి, అరకిలో నూనె. నేను ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా పోసుకున్నాను, బొమ్మను కావాలంటే ఎలాగొస్తుంది, రాదు కదా, అందుకని. అదే కాదు, ఒక్కొక్కసారి శనగపిండిని బట్టి నూనె లాగేసుకుంటుంది, అప్పుడు ఇబ్బంది పడిపోతాం. అందుకని నూనె కొంచెం ఎక్స్ట్రానే పోసుకుని చక్కగా కాసుకున్నాం అనుకో, మిగులుతుంది, అది మనకు అలా పక్కన ఉంటుంది. అప్పటికప్పుడు అలా మాట నేను చెప్పేది. ఇగో చూడండి, చక్క పంచదార చిమ్మేనా, ఇది ఇంతలావే వస్తుంది. ఇదిగో చూడమ్మా, ఇదిగో కలర్ చూడలానా, ఓకేనమ్మా. ఇదిగో 3 రోజుల నుంచి అక్క చెయ్యాలి చూపించాలని చెప్పి, ఇదిగో నేను అబద్ధం అట్లా, ఇదిగో అదిగో వచ్చేసిన రంగు. మన చేతికి ఇలా తీగపాకం తెలియకపోతే ఇన్ని వాటర్ పోసుకుని ప్లేట్లో అలా పోసుకునేటప్పటికి అలా జిగురుగా ఉండ కింద వచ్చేస్తుంది. అప్పుడు మనం పోసుకుంటే సేమ్ ఇలా వచ్చేస్తుంది మైసూర్పాకం. ఓకే బంగారం, ఇలా చేసుకోండి. ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి ప్రతి ఒక్కళ్ళింటికి వెళ్ళడం రావడం ఏదన్నా ఇవ్వడం, ఇలా చక్కగా బాక్సులు వేసుకుని మనం చేసుకున్న ఐటమ్స్లో ఇది ఒక ఐటమ్, 4 రకాల బాక్స్లో పెట్టుకుని పట్టుకెళ్ళి ఇచ్చేసామనుకో చాలా సంతోషిస్తారు. ఎందుకంటే మనం వండుకున్నది వేరు, బయట తెచ్చేసింది వేరు. బయట బోళ్ళు దొరుకుతాయి, మనం వండుకున్నది అయ్యబాబు ఎంత ప్రేమతో తెచ్చారో వండుకుని అన్న ప్రేమ ఉంటుంది. ఇప్పుడు అందరూ పంచిపెట్టుకుంటారు కదా, మనకంటే సంక్రాంతి పంచిపెట్టుకుంటాం. ఈ పండగ వెళ్ళడం రంజాన్ వాళ్ళకి రంజాన్. ఓకేనమ్మా, మరి ఇలా నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్టైల్లో నేను చేశాను కాబట్టి. ఓకేనమ్మా, చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చక్కగా చూడండి, చూసి మంచి కామెంట్లు పెట్టండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.